ఇక బాలాజీ గారు వారి గురించి చెప్పాలంటే వారు రంగస్థల నటులు. దురదృష్టవశాత్తు జీవి బాబు గారితో మేము 9వ వార్షికోత్సవం నర్సంపేటలో చేసినాము. వారు అంటే దురదృష్టం ఎందుకంటే అంటే వారు ఆ రోజు ఆ కార్యక్రమం నిన్న కూడా మేము ఆ కార్యక్రమం ప్లే చేసుకొని చూడడం జరిగింది. వారితో పాటు బాలాజీ గారు, ప్రభాకర్ గారు వీరందరూ కూడా మేము అతిథులుగా ఆహ్వానించుకోవడం జరిగింది. సో వారు లేని లోటు అనేది కొట్టజే కనబడతాం. ఎందుకంటే వారితో మేము ఒక షార్ట్ ఫిల్మ్ కూడా బాధ్యతను రాసుకోవడం జరిగింది. దురదృష్టం దేవుడు మరి మంచి వాళ్ళని త్వరగా తీసుకుపోతారు. సో వారిని తీసుకోవడం జరిగింది. బాలాజీ గారు కూడా మాకు అత్యంత సన్నిహితులు. వారు ఎప్పుడూ కూడా కళల పట్ల, కళాకారుల పట్ల మక్కువతో ఉండే వ్యక్తి. మంచి అద్భుతమైన గాయకులు, చాలా బాగుంటుంది వాయిస్ వారిది. నాకు ఇష్టమైన వాయిస్, ఎందుకంటే నాకు ఇష్టమైంది ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం 2 వాయిస్లే. ఇక 3వ వాయిస్ జేసరాజ్. అంటే జేసరాజ్ వాయిస్ చాలా తక్కువ మంది అనుకరిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్, మీరు పిలవగానే వచ్చేందుకు ధన్యవాదాలు సార్. ముందుగా గురుతుల్యులు తిరుపతి సార్ గారికి పాదాభివందనం. తర్వాత రాజు పటేల్ సార్, అందరి టీవీ అంటే ఆ పేరులోనే ఉంది అందరి టీవీ. ముఖ్యంగా ఒకటి ఏంటంటే లక్ష్యం గొప్పదైతే అందరూ దాంట్లోకి వస్తూనే అంటారు. లక్ష్యం ముందు గొప్పది కావాలి. సార్ లక్ష్యం గొప్పది. ఎందుకంటే స్టేజీ లేని వారికి, ఆదరించే వాళ్ళు లేని వారికి, వాళ్ళందరికీ ఒక కేంద్రమై ఉన్నారు. అదే ఏంటి కేంద్రం? అందరి టీవీ అని పెట్టి కేంద్రంగా అందరినీ గుంజుకుంటుంది. అయస్కాంతం ఎక్కడుంటే ఇనుప ముక్కలన్నీ అక్కడికి వెళ్తాయి. ఆ ఇనుప ముక్కలు అయస్కాంతం అంటినాయంటే కొంచెంసేపు దీనికి కూడా అయస్కాంతం వస్తుంది. అదేవిధంగా సార్ ఇప్పుడు ఏంటంటే అందరి టీవీ స్టేజీ అనేది లేక దాదాపు 20-30 ఏళ్ళ నుంచి చూస్తున్న స్టేజీలు ఏమి లేవు. ఇటువంటి కళాకారులను ప్రోత్సహించే స్టేజీలు లేకనే చాలామంది ఇళ్ళలోనే పాడుకుంటారు, బాత్రూమ్లలోనే పాడుకుంటారు. కాబట్టి ఈ మంచి లక్ష్యం ఇది గొప్పది, చాలా మంచి విషయం సార్. మీరు ఈ విధంగానే చేయండి. ఇంకా గొప్ప వాళ్ళని తయారు చేయండి. మీ ద్వారా గొప్ప వాళ్ళు తయారవుతారు. మంచి స్టేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అభినందించవలసిన విషయం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఇది నా కోసం ఏదో పెట్టుకున్న కార్యక్రమంలో కనిపిస్తూ ఉంది. మేము చేయబోయే కార్యక్రమాలు కానీ మేము చేయాల్సిన కార్యక్రమాలు దిశ దశను 2 నిర్దేశించి మాకు సలహాలు ఇవ్వడానికి మేము మీకు మైక్ ఇచ్చినాం తప్ప మమ్మల్ని పోవడానికి కాదు సార్. తప్పకుండా సార్, మీ వెంట మేము ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.